ప్రవీణ్ కుమార్ మరియు సజ్జనార్ ఇద్దరి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇటు మాజీ ఐపీఎస్ వర్సెస్ ఐపీఎస్గా ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తనపై చేసినటువంటి ఆరోపణలకి ఆధారాలు ఇవ్వాలంటూ సజ్జనార్ ఒక లేఖ రాసుకొచ్చారు. ఆ లేఖలో 2 రోజుల డెడ్ లైన్ కూడా పెట్టారు సజ్జనార్. ఈ 2 రోజుల్లో నువ్వు తగినట్టుగా ఆధారాలు సమర్పించకపోతే చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుందంటూ ఆయన మెన్షన్ చేశారు. సో ఆ 2 రోజుల డెడ్ లైన్ కూడా పూర్తయింది. ఈ రోజుతో 2 రోజుల డెడ్ లైన్ పూర్తవడంతో మరి సజ్జనార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సో మొన్న కేటీఆర్ సిట్ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్న సమయంలో సజ్జనార్ పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. గతంలో ఆయన సైతం ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. ఆయన పైన విజయవాడ భవానీపురంలో పలు చోట్ల ఇంకా కేసులున్నాయి, 7 క్రిమినల్ కేసులున్నాయన్నట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సజ్జనార్ ఉద్దేశించి మాట్లాడుకు రావడం సంచలనంగా మారింది. ఆ తర్వాత సాయంత్రానికి సజ్జనార్ ఆ వ్యాఖ్యలకి సమాధానంగా ఒక లేఖ రాసుకొచ్చారు. సో నాపై క్రిమినల్ కేసులున్నాయని చెప్పేటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు సపోర్టివ్ డాక్యుమెంట్ ఏది కూడా చూపించలేదు, కాబట్టి నాపై మీరు చేసినటువంటి ఆరోపణలకి మీరు వాటిని చూపించండి, ఆధారాలు నాకు పంపించండి, క్రైమ్ నెంబర్ చెప్పండి, స్టేషన్ చెప్పండి, ఏ సెక్షన్స్ ఉన్నాయో చెప్పండి, నాకు పంపించండి అంటూ ఒక 5-6 డీటెయిల్స్ని అడుగుతూ ఆయన 2 డేస్ డెడ్ లైన్ కూడా పెట్టారు. ఆ డెడ్ లైన్లోగా మీరు కనుక సమాధానం ఇవ్వకపోతే డెఫినెట్గా చర్యలు ఉంటాయన్నట్టుగా ఆయన హెచ్చరించారు. ఇక ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ట్వీట్ చేయడం చూస్తూ ఉన్నాం. నా దగ్గర ఉన్న సమాచారంతో జవాబిస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ట్వీట్ చేయడం, వరుసగా ఒకరిపై ఒకరి రకంగా ట్వీట్లు చేసుకోవడం, డెడ్ లైన్ విధించుకోవడం చూస్తూ ఉంటే ఇది కాస్త కొంత ఆందోళన కలిగిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నెక్స్ట్ సజ్జనార్ టార్గెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమేనా, ఇంకెవరైనా ఉన్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని సజ్జనార్ టార్గెట్ చేశారా? ముందుగా ఈ సిట్ని సజ్జనార్ని పలచనబడేందుకు రాజకీయ విమర్శలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్పడ్డారా? ఆ తర్వాతే పోలీసులు రియాక్ట్ అయ్యారా? ఇవే అంశాలు మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో జనరల్గా రాజకీయ నాయకులపైన విమర్శలు, రాజకీయ నాయకులపైన సద్విమర్శలు కొనసాగుతూనే ఉంటాయి. సో అలాంటిది ఒక అధికారి పైన, సిట్ అధికారి పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ విమర్శలుగా ఏమాత్రం చూడలేం. బికాజ్ రాజకీయ విమర్శ కనుక అయి ఉంటే ప్రభుత్వం పైన, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల పైన, ముఖ్యమంత్రి పైన చేసి ఉండే అవకాశం ఉండేది. కానీ ఆ ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి ఒక అధికారిక సిట్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేయడం, సిట్ చీఫ్గా ఉన్నటువంటి సజ్జనార్ని మీపైన 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి, మీకు ఫోన్ ట్యాపింగ్ అంటే తెలుసు, మీరు కూడా గతంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, మీపైన గతంలో కేసులు చాలామంది నమోదు చేశారన్నట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడడం, దానికి కౌంటర్గా ఇటు సజ్జనార్ నాపైన ఏ కేసులు ఉన్నాయో వివరాలు చెప్పండి, లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డెడ్ లైన్ విధించడం. సో ఈ రోజుతో ఆ డెడ్ లైన్ ముగిసింది. మరి డెడ్ లైన్ ముగిసిన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటివరకు ఎటువంటి జవాబు ఇవ్వలేదు. జవాబు ఇస్తాను నా దగ్గర ఉన్న సమాచారంతో, ఆ తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆర్ఎస్పీకు ట్వీట్ చేశారు. సో ఇద్దరి మధ్య ఈ వార్ కొనసాగుతుంది. ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ఎలా చూడాలి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జవాబు ఇస్తారా? సజ్జనార్ ఒకవేళ కనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుంచి సరైనటువంటి జవాబు రాబట్టలేకపోతే ఎటువంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది? రైట్ మధు. ఎగ్జాక్ట్లీ మనోజ్, అంటే ఆల్రెడీ ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన ఇచ్చినటువంటి నోటీసుల పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులను కావాలనే పొలిటికల్ గా వేధిస్తున్నారు అనేటువంటి దాంట్లో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2 రోజుల క్రితం మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో ఈ సిట్ ఏదైతే ప్రత్యేక సిట్ ఏర్పాటైందో సీనియర్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు సజ్జనార్ ఉద్దేశించి ఏం మాట్లాడారు, సజ్జనార్ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటల్లో విందాం. చేస్తాను మాట్లాడుతూ ఉన్నాడు, అదేవిధంగా బుల్డోజర్ మీదకి ఎక్కిస్తాను మాట్లాడుతూ ఉన్నాడు, పండగట్టి తొక్కుతాను మాట్లాడుతూ ఉన్నాడు. మా పార్టీలో కేసీఆర్ గారు ఆ భాష మాట్లాడుతుందని చెప్పి నిజానికి ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నిందితులు కాదు, బీఆర్ఎస్ పార్టీ బాధితుల పార్టీ. ఇలా బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెయ్యని నేరానికి రాష్ట్రాన్ని అద్భుతంగా పోరాడి తీసుకొచ్చినందుకు, రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు గొప్పగా పరిపాలించినందుకు, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేసినందుకు వాళ్ళు చెల్లిస్తున్న భారీ మూల్యం ఈరోజు సిట్ యొక్క నోటీసుల పరంపర. నిజాన్ని చెప్తున్నందుకు మాపై కుట్రలు పన్నుతున్నారు. నేను ఒక అధికారిపై మాట్లాడిన మాటల్ని ఆయన పర్సనల్గా తీసుకున్నారు. ఆయన నాపై ఏదో చర్యలు తీసుకుంటామన్నట్టుగా లేఖ రాసుకొచ్చారు. వాస్తవానికి ఇక్కడ బాధితులు బీఆర్ఎస్ పార్టీ చెయ్యని తప్పుకి
ఈ రకంగా వరుస విచారణల పేరిట ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని బాధితులుగా చూస్తున్నారట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే మాటలో మనం చూస్తున్నాం. మధు, సో బీఆర్ఎస్ పార్టీ బాధితులు అని చెప్పుకొస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అట్ ది సేమ్ టైం ఆయన ఇప్పటివరకు ఏదైనా జవాబు ఇచ్చారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సజ్జనార్ ఇచ్చినటువంటి లేఖ లేదా నోటీస్కి జవాబు వచ్చిందా? సజ్జనార్ ఆ జవాబును అందుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్షన్ ఏంటి? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలిగేషన్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేధిస్తున్నారు అనేట్టు కామెంట్ చేస్తూ అసలు సజ్జనార్ కి ఈ సిట్టును లీడ్ చేసేటువంటి అర్హత లేదు అనేటువంటిది కామెంట్ చేస్తారు. ఆయన గతంలో ఆయన పైన ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఆంధ్రలో కేసులు నమోదయ్యాయి ఈ అంశానికి సంబంధించి. కాబట్టి ఆయన అర్హత లేదు, ప్రస్తుతం ఆయన్నే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చూస్తా ఉన్నారు ఆయన నేతృత్వంలోని సిట్, కాబట్టి అర్హత లేదంటూ స్టేట్మెంట్ చేస్తారు. తర్వాత నోటీస్ ఇచ్చారు. నోటీస్ కి ట్విట్టర్ లో రిప్లై ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను క్వశ్చన్ చేస్తూనే ఉంటాను, ప్రశ్నిస్తూనే ఉంటాను అన్నట్టు స్టేట్మెంట్ చేస్తారు. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాల వరకు నేను ఆధారాల వరకు చూపించగలుగుతాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సజ్జనారు ఇచ్చినటువంటి నోటీస్ లో ఏముందంటే దాంట్లో మొత్తం 7 అంశాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ అయింది, ఎక్కడ బుక్ అయింది, ఏ అంశాలు ఎవరెవరు నా పైన కేసు పెట్టారు, ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఒకవేళ అది కోర్టులో ఉంటే కోర్టులో ఉన్నటువంటి దాని స్టేటస్ ఏంటి, ప్రజెంట్ కేసు ముగిస్తే ఎలాంటి తీర్పు వచ్చింది, వీటన్నిటి వివరాలు కావాలనేటువంటిది, అసలు అలిగేషన్ చేసింది ఎవరు, కేసు పెట్టింది ఎవరు అనేటువంటి వివరాలు డేటాతో సహా చెప్పాలనేటువంటిది ఆయన నోటీస్ పేర్కొన్నారు. ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ వల్ల నాకు పరువు నష్టం కలిగింది, మార్కెట్ లో నన్ను ఖచ్చితంగా డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు, దీనికి సమాధానం చెప్పాలంటే లేదంటే సివిల్ గా లీగల్ గా మీ పైన చర్యలు తీసుకోవడానికి, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ రోజుతో గడువు ముగుస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంతవరకు అయితే రిప్లై ఇవ్వలేదు, కానీ ట్వీట్ ద్వారా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. దీని తర్వాత సజ్జనార్ మరి ఫర్దర్ గా మూవ్ అవుతారా లేదా చూడాలి. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇద్దరు ఐపీఎస్ అధికారుల మధ్య, ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ గాని ఆయన ఐపీఎస్ అధికారిగా పనిచేస్తారు, ఇద్దరి మధ్య వివాదంగా మారిపోయినటువంటి పరిస్థితి. సజ్జనార్ దీనిపైన ప్రస్తుతం సిపి సిట్ కి సంబంధించినటువంటి నేతృత్వం వహిస్తా ఉన్నారు. స్పెషల్ సిట్ కి ఆయన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో అనేటువంటి చర్చ అవుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపించలేదు. కేవలం సమాధానంగా, నేను ఎక్కడ ఆయన పర్సనల్ గా అలిగేట్ చేయలేదు, గతంలో ఉన్నటువంటి అంశాలనే నేను చెప్పే ప్రయత్నం చేశారంటూ ఆయన ట్వీట్ చేశారు. కాబట్టి ఏం జరుగుతుంది, ఇద్దరు ఐపీఎస్ ల మధ్య ఈ అగాధం ఎక్కడి వరకు వెళ్తుంది, ఈ వైరం అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. సో దాంట్లో మెన్షన్ చేసినట్టుగా, లేఖలో మెన్షన్ చేసినట్టుగా సజ్జనార్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఏదైనా చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందా? క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉన్నారా? అంటే పర్సనల్గా అటాక్ చేశారనేటువంటి భావంలో సజ్జనార్ డెఫినెట్గా ఉన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆయన యాక్షన్ తీసుకుంటారా? ఎగ్జాక్ట్లీ, అంటే ఆయన 2 days తర్వాత 2 రోజుల సమయం ఇచ్చారు. మరి ఇంతవరకు అయితే ఇప్పటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనికి సంబంధించి ఎవరైతే సజ్జనారు కోరుకున్నటువంటి డీటెయిల్స్ సమర్పించలేదు కాబట్టి దానిపైన మరి ఎట్లా ఫర్దర్ మూవ్ అవుతారు అనేటువంటి చర్చ అయితే కొనసాగుతాం. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఇటు సజ్జనార్ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు, ట్వీట్ చేశారు. కాబట్టి నాకు ఆ ఇన్ఫర్మేషన్ని పంపించండి, ఆ కేసు ఏంటి, ఎక్కడ స్టేషన్లు నమోదైంది, ఏ సెక్షన్లు నాపై పెట్టారు, అలా పలు డీటెయిల్స్ని మీరు నాకు ఇవ్వండి అన్నట్టుగా సజ్జనార్ లేఖలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి పంపించారు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అది కనుక సమాధానం ఇవ్వకపోతే క్రిమినల్ చర్యలు ఉంటాయని కూడా దాంట్లో మెన్షన్ చేసుకొచ్చారు. 2 రోజుల డెడ్ లైన్ కూడా విధించారు. ఆ 2 రోజుల డెడ్ లైన్ ముగిసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ట్వీట్ చేస్తూ నేను నా దగ్గర ఇన్ఫర్మేషన్ జవాబుగా ఇస్తాను, ఆ తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ట్విట్టర్లో మెన్షన్ చేసుకొచ్చారు. సో మొదటిగా కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్న సమయంలో సజ్జనార్ ఎందుకు పర్సనల్గా తీసుకోవాల్సి వచ్చింది, సజ్జనార్ని ఎందుకు పర్సనల్గా బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటాక్ ఇచ్చారు? సో ఆయన టార్గెట్ నిజంగానే ప్రభుత్వం అయితే ప్రభుత్వ యంత్రాంగాన్ని సిట్ ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాల్సింది, రాజకీయ విమర్శలకి రాజకీయ ఆరోపణలకు తెరలేపాల్సింది. కానీ సజ్జనార్ని పర్సనల్గా టార్గెట్ చేయడంతో సిట్ పల్చనబడిపోతోంది. ఇదంతా ఒక కుట్రలో భాగంగానే రకంగా పబ్లిక్లో పోర్ట్రే చేయాలనుకున్నారా? ఆ ఉద్దేశంలో భాగంగానే ఆయన ఈ రకంగా మాట్లాడుకొచ్చారా? సో సజ్జనార్పై నిజంగానే కేసులున్నాయి ఆ స్థాయిలో అనుకున్నప్పుడు గత 10 ఏళ్ల పాటుగా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సజ్జనార్ అటు ఎండీగా, ఆర్టీసీ ఎండీగా, అంతకంటే మునుపు ఆయన పోలీస్ అధికారిగా కూడా పనిచేశారు. ఆయన చేత పలు కీలకమైనటువంటి ఆపరేషన్స్ కూడా చేయించింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అప్పుడు ఆయన అవినీతిని, ఆయన కేసులను ఎందుకు లెక్కగట్టలేరు? సో ఇప్పుడు కేవలం సజ్జనార్ని టార్గెట్ చేయడం మూలంగా ఆ సిట్ని పలచనబడేయడం, సిట్ చీఫ్గా ఉన్నటువంటి సజ్జనార్ని టార్గెట్ చేస్తే సిట్ పైన పబ్లిక్లో తప్పుడుగా కొంత పోర్ట్రే చేయాలని ఒక ఆలోచనతో భాగంగానే ఇవన్నీ చేశారా అనే కోణాల్లో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు పోలీస్ వర్గాల్లో కానీ కూడా అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుక జవాబు చెప్పకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్న సజ్జనార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తారో చూడాలి. మరి ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ బాధితులుగా చూడాలి అని అంటున్నారు. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడారో విందాం.
రేవంత్ రెడ్డి గారు కదా ఆయన ఎక్కడున్నాడు అసలు? దావోస్ లో చూసిన షాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నిందితులు కాదు, బీఆర్ఎస్ పార్టీ బాధితుల పార్టీ. ఇలా బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెయ్యని నేరానికి రాష్ట్రాన్ని అద్భుతంగా పోరాడి తీసుకొచ్చినందుకు, రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు గొప్పగా పరిపాలించినందుకు, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేసినందుకు వాళ్ళు చెల్లిస్తున్న భారీ మూల్యం ఈరోజు సిట్ యొక్క నోటీసుల పరంపర. మొన్న హరీష్ రావు గారికి ఇచ్చిండు, మొన్న కేటీఆర్ గారికి ఇచ్చిండు, నిన్న నాకు కూడా ఇచ్చిండ్రు. ఇది ఎంతమందికి నోటీసులు ఇస్తారు? రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మందికి నోటీసులు ఇవ్వండి. మీరు ఏం చేసినా మేము మాత్రం మా దగ్గర ఉండే సమాచారాన్ని తప్పకుండా పబ్లిక్ డొమైన్లో పెడతాం. మీ దగ్గర కౌంటర్ సమాచారం ఉంటే చెప్పండి. మీరు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తారు? ఎంతమంది భయపెట్టిస్తారు? మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. మాకు హక్కు ఉంది. ప్రతిపక్షంగా మా దగ్గర ఉండే సమాచారాన్ని ప్రజల ముందర పెట్టడం మా హక్కు. అది మీరు కరెక్ట్ కాదనుకుంటే మీరు కూడా హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా ఆయన ఎక్కడున్నాడు అసలు? దావోస్లో కూర్చున్నాడు, దావోస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన రావాలి కదా, వచ్చి చెప్పాలి కదా ఏం జరుగుతున్నదని. ఆయన డైరెక్షన్ ఇస్తున్నాడు, ఇక్కడ పోలీస్ అధికారులు పావులుగా మారి చేస్తా ఉన్నారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మాకు నోటీసులు ఇవ్వడానికి కూడా మేము ఖండిస్తున్నాం. ఈ నోటీసులు మా పోరాటాన్ని ఆపలేవు. మళ్ళీ చెప్తున్నాం. మేము తప్పకుండా తెలంగాణ ప్రజల సంపదను ధ్యేయంగా, తెలంగాణ ప్రజల హక్కులే లక్ష్యంగా, తెలంగాణ భావితరాల గొప్ప భవిష్యత్తు లక్ష్యంగానే మేమందరం కూడా పనిచేస్తాం. కేసీఆర్ గారు మాకు నేర్పించింది అదే. మేము ఎవ్వరిని కూడా సజ్జనార్ గారితో సహా ఎవరిని కూడా మేము వ్యక్తిగతంగా దూషించాం. కానీ మాకు తెలిసిన విషయాలు, రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించడం. ఆయన ఘోరమైన భాష మాట్లాడుతున్నాడు. నాగుల తొండలుడుస్తాను మాట్లాడుతున్నాడు, పేగులు మెడకేసుకుంటాను మాట్లాడుతున్నాడు, జాతులను నాశనం చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా బుల్డోజర్ మీదకి ఎక్కిస్తాను మాట్లాడుతూ ఉన్నాడు, పండగట్టి తొక్కుతాను మాట్లాడుతూ ఉన్నాడు. మా పార్టీలో కేసీఆర్ గారు ఆ భాష మాట్లాడొద్దని చెప్పి, నిజానికి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా బహిరంగంగా కానీ ప్రైవేట్గా కానీ ఏ వ్యక్తి గురించి కూడా చెడ్డగా ఎన్నడూ కూడా మాట్లాడలేదు. కేవలం తెలంగాణ తెలంగాణ తెలంగాణ. మీరు ఎన్ని సెటిల్ వేసినా, మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మా గుండెలలో ఉండేది తెలంగాణ మాత్రమే. తెలంగాణ భావి తరాల అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.